సో ఈరోజు మేము ఇక్కడ వన్ డే నేషనల్ సెమినార్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఒక ముఖ్యమైన టాపిక్ అదైతే సినర్జీ ఆఫ్ స్కిల్స్ ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచ్ టు అన్లీషింగ్ స్టూడెంట్స్ కేపబిలిటీస్ అనే టాపిక్ పైన కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి ముఖ్య అతిథిగా మేము డాక్టర్ జి నరేష్ రెడ్డి రిజిస్ట్రార్ ఓయూని ఇన్వైట్ చేశాము. ఈ టాపిక్ గురించి ఆయన మాట్లాడుతూ ఇది చాలా పర్టినెంట్ టాపిక్, ఇది ప్రస్తుతం చాలా ఉపయోగపడుతున్నది. ఎందుకంటే ఒక్క స్కిల్ అకాడమిక్సే కాకుండా వేరే స్కిల్స్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అని సార్ చెప్పారు. సో అలా చేసుకోవడం వల్ల వాళ్ళు లైఫ్లో చాలా పైకి వస్తారు, ప్లస్ దానివల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతారు, ప్లస్ ఇండస్ట్రీ డిమాండ్ ఉన్న కోర్సెస్ను స్కిల్స్ పిల్లల్లో డెవలప్ చేయాలని చెప్పారు అనమాట. ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు దే విల్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ది సొసైటీ అండ్ వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. సో ఒకవేళ వాళ్ళు జాబ్స్ తీసుకున్నా కానీ ఇలాంటి స్కిల్స్ వల్ల ఎలా వాళ్ళు బెనిఫిట్ అవుతారన్న దాని మీద ఆయన చాలా చక్కగా వివరించారు. అలాగే డాక్టర్ దామోదర్ గారు కూడా ఈ ఈ స్కిల్స్ వల్ల ఉపయోగం ఏంటి, ప్రత్యేకంగా ఒక్క స్కిల్లే కాకుండా అన్ని స్కిల్స్ కనుక కోఆర్డినేట్ అవుతే హార్మోనియస్గా ఫంక్షన్ చేస్తేనే మనం ద బెస్ట్ రిజల్ట్ అనేది పిల్లల్లో వస్తుంది. సో దానికి తగ్గ కృషి పిల్లలే కాకుండా టీచర్స్ కూడా ఇన్స్టిట్యూషన్లో చెప్పాలి. అలాగే నేర్పిస్తే కనుక పిల్లల ఉత్సాహం ఉంటుంది, ప్లస్ వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు పైకి వస్తారు. సో ఒక స్కిల్ కాకుండా అన్ని స్కిల్స్ని మర్జ్ చేసి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళలో డెవలప్ చేస్తే కనుక ప్రాఫిట్ అనేది పిల్లలు చాలా తొందరగా వాళ్ళలో డెవలప్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు మన సొసైటీకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ని ప్లస్ ఒక కాన్ఫిడెంట్ సిటిజన్ని మనం ఇవ్వగలుగుతాం అనేసి ఆయన చాలా చక్కగా ఆయన స్పీచ్లో చెప్పారు. సో దాని తగ్గట్టుగానే తగిన రిసోర్స్ పర్సన్స్ కూడా ఆ టాపిక్ సంబంధించిన సబ్ థీమ్స్ మీదే వాళ్ళు బేస్ చేసి పిల్లల్లో అడాప్టబిలిటీ మన వాతావరణం మన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మనం పిల్లలు డెవలప్ అవ్వాలి అనేసి దాని తగ్గట్టుగా వాళ్ళలోని క్వాలిటీస్ ఎక్స్పోజ్ చేయాలని దాని తగ్గట్టుగా కనుక వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే కనుక లైఫ్లో చాలా పైకి వస్తారని. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా రిసోర్స్ పర్సన్స్ కూడా ఆ టాపిక్ రిలేటెడ్ స్కిల్స్ గురించి పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సో దీనివల్ల పిల్లలు చాలా విధాలుగా వాళ్ళు లాభం పొందుతారు, ప్లస్ వాళ్ళు పర్సనల్గా కాకుండా ప్రొఫెషనల్గా కూడా కెరియర్ పరంగా కూడా చాలా డెవలప్ అవుతారని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క లెక్చర్లో పిల్లలకి తెలియజేశారు. These participants of the one-day national seminar organized by the Department of English, Srimati A. Shamaladi Degree College for Women. I am Mrs. Geeta Rani, presiding officer. Welcome one and all to the one-day seminar. May I now request our principal, Mrs. V. Lavanya Kumari Garu, to address the gathering. Seminar in Sanskrit, Savaya Mahavisaya, for your general introduction, covering all several unnecessary things also. Thank you very much. President of this inaugural session, Nikita Ramana, your beloved principal, Lavanya Madam, dedicated principal member of this Mandali, Nivedita, other distinguished members of the Mandali, and two important resource persons of the seminar, and my good friend Glenn Nagarji, and Professor Nayak from the Indian University, Kerala, delegates, and
and students. Good morning, all of you. Especially before I went, because of you and our professor, Professor Kelly Ajay, I have made this program. I thank you, the Naval Degree College principal and staff for inviting me for this inauguration. Teachers from this college and principal of the college, and not only that, our especially Dr. Ramanathan is my teacher in BCom University and is a professor in the Department of English. Now, I must be careful in using voice because I am from the Indian up to BCom. Later, I learned the English. Anyhow, Professor Ramanathan sir in government, they moved so many students in Karthik University, especially in Violet, by instituting BIE Institute. So that much contribution, the institute also contributed and so many students are trained in English. Thank you sir for your services and user management, obviously and other faculty members from this college and paper writers, especially students of the college present here. So today's topic is synergy of skills, a transformative approach to unleashing students' capabilities. Everybody knows, and as a traditional university, and not only that, traditional courses, they are all in skills. Because of what? Here we are producing the students with certificates. Most of the students, they are lacking in skills, especially in the case of engineering, in the case of the other arts and social science courses. Now they are lacking on the skills. This is the order of the day. Our Honorable Chief Minister already initiated the Skill University. Now, Honorable Prime Minister has also initiated Skill University. Now, what is important today in this global environment? The skills are important. And our Chief Minister already initiated revamping of ITIs for the purpose of promoting latest skills in the students. So their employability will be increasing because of this skills. And there is lot of discussion and debate
universities are not producing the students which are